హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే మహారాష్ట్రలోని సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంబంధించిన ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మరి ఇందులో 42 పోస్టులు ఉన్నాయి. సో వివిధ విభాగాల్లో అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయడానికి అయితే సంస్థ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అందులో అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో BA బీటెక్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ డిప్లొమా CA, అదేవిధంగా BBA, BCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలని ఇవ్వడం జరిగింది. వయసు అయితే 45 ఏళ్ళకు మించకూడదు. SC STలకు అయితే 5 ఏళ్ళ సడలింపు, OBCలకు 3 ఏళ్ళు, అదేవిధంగా PWB వీళ్ళకైతే 10 ఏళ్ళ సడలింపు అయితే ఇవ్వడం జరిగింది, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. ఇక ఎంపిక విధానం అయితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం అయితే ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. పనిచేయాల్సిన ప్రదేశాలు ముంబై, ఢిల్లీ. సో ఈమెయిల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ అంటే 29 తారీఖు 11/11/2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక నోటిఫికేషన్, చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. సో ఇది సంబంధిత విభాగంలో డిప్లొమా, MBA, PG పాస్ అయి ఉండాలి. సో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలన్నది. సో వయసు వచ్చేసి 27 ఏళ్ళకు మించకూడదు. వేతనం నెలకు 40,000 రూపాయలు ఉంటుంది. సో ఎంపిక విధానం అయితే విద్యార్హతలు, మనకు ఉద్యోగ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం అయితే దరఖాస్తును స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా అయితే ది చీఫ్ జనరల్ మేనేజర్, AVNL ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్, AVNL ఎస్టేట్, అవడి, చెన్నై 600054 చిరునామాకి అయితే పంపాలి. సో నోటిఫికేషన్ తేదీ 22/11/2020 నాటికి మనకు ఉండడం జరిగింది. సో వెబ్సైట్ కూడా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు చూడండి, వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే అహ్మదాబాద్లోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 27. సో పోస్టుల వివరాలు అసిస్టెంట్ 2 ఉన్నాయి. ఇక పోతే టెక్నీషియన్కు సంబంధించిన పోస్టులు కూడా ఒకటి ఉంది. అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండ్ కూడా ఒకటి ఉన్నది. అంటే కేటగిరీకి సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అదేవిధంగా అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. దీంతోపాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. సో వేతనం నెలకు అసిస్టెంట్ పోస్ట్కి అయితే 35,400 ఒకటి ఉన్నది, 1,12,400. టెక్నీషియన్ పోస్ట్కి అయితే 19,900 నుండి 63,200. ఇక ల్యాబ్కి అయితే ల్యాబ్ అటెండర్కి అయితే అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళకైతే 18,000 నుంచి 56,900 వరకు ఉంది. సో వయసు వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్కు 30 ఏళ్ళు, టెక్నీషియన్ పోస్ట్కి అయితే 28 ఏళ్ళు, ల్యాబొరేటరీ అటెండెంట్కి అయితే 25 ఏళ్ళు అయితే మించకూడదు. సో ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 11/12/2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1. సో లైబ్రేరియన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, PhD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు ఇతరులకు 2,000 రూపాయలు, SC ST దివ్యాంగ అభ్యర్థులకు అయితే 1,000 రూపాయలు. సో అదేవిధంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 21/11/2024. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 20/12/2024. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30/12/2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 110. విభాగాలు జనరల్, లీగల్, HR, ఇంజనీరింగ్. అర్హత కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, MBBS, CFA, CA, CMA, MCOM, PG, LLM ఉత్తీర్ణతో పాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి. నెలకు వేతనం 85,000. వయసు వచ్చేసి 1/1/2025 నాటికి
21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు, ఓబీసీలకు అయితే 3 ఏళ్ల సడలింపు, దివ్యాంగ అభ్యర్థులకు అయితే 10 ఏళ్ల సడలింపు. ఎంపిక విధానం అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 4 తారీఖు 12 నెల 2024. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19 తారీఖు 12 నెల 2024. ఆన్లైన్ పరీక్ష తేదీ 5 తారీఖు 1 నెల 2025. పని చేయాల్సిన ప్రదేశం ముంబై. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కింద. ఏమైనా డౌట్ ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.